మాట్లాడిన అవకాశం ఇవ్వండి. రైట్ దీనికి సమాధానం నాకు తెలిసి మోహన్ గారు చెప్తే బాగుంటుందేమో. మోహన్ గారు కంటిన్యూ ప్లీజ్. సార్ నేను ఏమంటున్నా, ఇవన్నీ చర్చ తర్వాత ఒక దళిత స్పీకర్ను అవమానపరిచి నిండు అసెంబ్లీలో తెలంగాణ జాతులు దళిత జాతిని అవమానపరిచింది వీళ్ళు స్వాగతిస్తున్నారా ఖండిస్తున్నారా గది చెప్పానండి. మొట్టమొదటి క్షమాపణ. ఈ దురహంకారము ఇంకా కూడా ప్రజల మీద రుద్దొద్దండి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మీరు దురాంకారం చూపించొద్దు. అక్కడ ఉన్న దళిత స్పీకర్ అండి, అక్కడ ఉన్న దళిత స్పీకర్ మొట్టమొదటి దళిత జాతి క్షమాపణ చెప్పండి. రాజ్యసభ మొట్టమొదటిగా మీరు దళిత జాతి క్షమాపణ చెప్పాలా, దళిత జాతి క్షమాపణ చెప్పాలా, స్పీకర్ క్షమాపణ చెప్పాలా. మీరు దళితుని అవమానపరచును కాక మళ్ళీ ఏదేదో మాట్లాడతారేమమ్మా. ఈ దురహంకారం పక్కన పెట్టండి, ఈ దురహంకారం పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ స్పీకర్ గారు ముందు అతను గౌరవించడం నేర్చుకోండి. తర్వాత ప్రజా సమస్య ఖచ్చితంగా మాట్లాడండి. కేవలం కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారన్న భయంతో రాద్ధాంతం చేస్తున్నారు అక్కడ కూర్చొని. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కదండి. అవకాశం వచ్చింది కదా అని మాట్లాడుతున్నారు మీరు. ఏమండి సార్ బ్రదర్ సార్ నేను ఒక మాట మోహన్ గారు ఒక మాట లైవ్ లో మేము ఆల్రెడీ టెలికాస్ట్ చేస్తా ఉన్నాం. వెల్లోకి హరీష్ రావు ఎమ్మెల్యేలు తోసిన విధానం నాకు తెలిసి అది కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ అనుకుంటా, అతన్ని తోస్తా ఉన్నటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. హరీష్ రావుని మాట్లాడించలేదని అనుకుంటే పక్కనున్నటువంటి హరీష్ రావు వచ్చి స్వయంగా ఆయన ఎమ్మెల్యేలను తోస్తా ఉన్నాడు వెల్లోకి. లైవ్ లో చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా. ఇది అసెంబ్లీ విజువల్స్ ఇవన్నీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఓ పక్క పొంగులెట్టి మాట్లాడుతూ ఉంటే హరీష్ రావు ఏ విధంగా ఎమ్మెల్యేలను తోస్తా ఉన్నాడు అనేటువంటిది చూడొచ్చు. కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. రైట్ విజువల్స్ ఒకసారి పీసీఆర్ వాళ్ళు ఆపేస్తే రైట్. మనం ఆల్రెడీ చూస్తున్నాం, లైవ్ లో చూపిస్తా ఉన్నా హరీష్ రావు ఏ విధంగా తనే స్వయంగా ఎమ్మెల్యేలను పట్టుకొని ఎమ్మెల్యేని తోస్తూ తనే వెల్లోకి వెళ్ళాడు. రైట్ మోహన్ గారు కంటిన్యూ ప్లీజ్. మోహన్ గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. లేదు అన్మ్యూట్ లో ఉంది, ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి. సార్ నేనేమంటున్నా, సంవత్సర కాలం నుండి ప్రతిపక్ష నాయకుడిగా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి కేసీఆర్ గారు ఎక్కడున్నారు? సంవత్సర కాలం నుండి ప్రజాసొమ్ము ప్రజాసొత్తు జీతంగా తీసుకొని ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ సంవత్సర కాలం నుండి అసెంబ్లీకి డుమ్మా కొడుతూ మేము ప్రజల గురించి పోరాడుతున్నామంటే విచిత్రంగా ఉన్నది. ఇది ఎట్లుందంటే దొంగ నడిచినట్టుగా ఉంది. ఇంకొక విషయం చెప్తా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారా హరీష్ రావు గారా? అది తేల్చుకోమనండి ముందు. ఈ హరీష్ రావు గారికి ఏ రకంగా ఎమ్మెల్యేగా మాట్లాడడానికి అవకాశం కల్పించాలా, లేదు ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం కల్పించాలా? ముందు వాళ్ళ పార్టీ నిర్ణయాలు చెప్పమనండి. ఏ అధికారంతో తను మాట్లాడించాలా? శాసనసభ్యుడిగా మాట్లాడించాలా, లేదు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడించాలా? ఇది కదా కావాల్సింది. అవన్నీ పక్కన పెట్టి నేను ఇంట్లోకి వెళ్ళి రాను అనా మినిమం లక్షల్లో జీతం తీసుకున్నటువంటి కేసీఆర్ గారు సంవత్సరం నుండి ప్రజల సొమ్మే కదా, ప్రజలు 4 కోట్ల ప్రజలు ఒక్కొక్క రూపాయి పన్ను కట్టిన సొమ్మే కదా తను జీతం తీసుకుంటుండు. దేనికి జీతం తీసుకుంటుండు? ప్రజల గురించి పోరాడాలని కదా. ప్రజల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే లేదా ఇప్పుడు ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉంది. అది పక్కన పెట్టి నేను ఫామ్ హౌస్ లో పడుకుంటా, నా అల్లుడు నా కొడుకు విర్రవీగుతారు, ఇద్దరిని జోడేట్లాగా వదిలేస్తా, ఇదంతా కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారిని వచ్చి మాట్లాడమనండి. దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ ను రమ్మని అసెంబ్లీకి. చాతగాక దొంగతనం చేసి శ్రీనివాసరావు వండుకొని కొడుకుని అల్లుడి మంది మీద వదిలేసి కొడుక ప్రతిపక్ష నాయకుడు అల్లుడా ముందు తేల్చుకోమనండి, తర్వాత మాట్లాడమనండి. అంతేగాని నేను ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడతాం. దళితుడైనా పర్వాలేదు, గిరిజనుడైనా పర్వాలేదు, మేము ఇదే దురాంకారం చూపిస్తామంటే ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని చావు తప్పి కన్నులొట్టబోయింది. మీరు ఇట్లానే మాట్లాడితే మిమ్మల్ని మీ పార్టీని దళితులు రాజకీయ రాలేదు, గిరిజన మనకు విద్యార్థుల ప్రాణాలు పోయినప్పుడు ఏమ్మా మీరమ్మా విద్యార్థుల గురించి మాట్లాడేది? మీరు ఆ విద్యార్థుల గురించి మాట్లాడేది? మీకు అసలు తెలంగాణ ఉద్యమం మీద మీకేమైనా పట్టుందా? మీరు కదా చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొని తెలంగాణ విద్రోహులకు తెలంగాణ ద్రోహులకు మీరు పదవులు ఇచ్చినారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి ప్రజా సంఘ నాయకుడే కానీ తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులే కానీ ప్రజా సంఘ నాయకులు కానీ కవులు
కానీ కళాకారులు కానీ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని గుర్తించి ఈ రోజు 10 మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు గౌరవప్రదమైన స్థానం కల్పించు. కేవలం కల్వకుట్ల కుటుంబం మోకాళ్ళు దాక్కుంటా తెలంగాణ మోహన్ గారు విజయలక్ష్మి గారు ఒక్క నిమిషం. మోహన్ గారు విజయలక్ష్మి గారు రైట్. జయరామ్ గారు నాకు ఒక క్వశ్చన్ ఉందండి. ఇందాక